కమల్ హాసన్, సిలంబరసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. వీకెండ్ కలెక్షన్లు అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో చిత్ర నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. కర్ణాటక విడుదల లేకపోవడం కూడా కారణమని చెబుతున్నారు. కమల్ హాసన్, సిలంబరసన్ టి.ఆర్. త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ చిత్రానికి షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. జూన్ 5న రిలీజైన ఈ మూవీ వీకెండ్ కలెక్షన్లలో తేలిపోయింది. ఇండియాలో శనివారం రూ.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన థగ్ లైఫ్ ఆదివారం మాత్రం కేవలం తెల్లవారుజాము 5:24 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది. జూన్ 5న థియేటర్లకు వచ్చిన థగ్ లైఫ్కు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్లు ఫర్వాలేదనిపించినా తర్వాత వసూళ్లు పడిపోయాయి. ఈ చిత్రం విడుదలైన 4 రోజుల్లో ఇండియాలో రూ.64 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసిందని సక్నిల్క్ వెబ్సైట్ తెలిపింది. థగ్ లైఫ్ గురువారం థియేటర్లలో విడుదలై తొలిరోజు ఇండియాలో రూ.15 కోట్ల నెట్ వసూలు చేసింది. శుక్రవారం ఈ చిత్రం ఉదయం 7.25 కోట్లు రాబట్టింది. వీకెండ్లో శని, ఆదివారాల్లో ఈ మూవీ వరుసగా రూ.75 కోట్లు, తెల్లవారుజాము 5:24 కోట్లు నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో 4 రోజుల వసూళ్లు మొత్తం రూ.64 కోట్లకు చేరాయి. వీకెండ్ కూడా కలుపుకొని ఫస్ట్ 4 రోజుల్లో కలెక్షన్లలో అంచనాలను అందుకోలేకపోయిన థగ్ లైఫ్ ఇక రాబోయే వీక్డేస్లో పుంజుకోవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కన్నడ భాష వివాదంతో కర్ణాటకలో ఈ మూవీ రిలీజ్ కాకపోవడంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది. థగ్ లైఫ్ ఫస్ట్ 4 రోజుల కలెక్షన్లు. కమల్ హాసన్ గత చిత్రం ఇండియన్ 2, మణిరత్నం లాస్ట్ సినిమా పొన్నియిన్ సెల్వన్ 2 కంటే తక్కువ కావడం గమనార్హం. ఇండియన్ 2 మూవీ 4 రోజుల్లో రూ.15 కోట్లు వసూలు చేసింది. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన చివరి 2 చిత్రాలు పొన్నియిన్ సెల్వన్ 1, 2 వరుసగా రూ.120, 15 కోట్లు, రూ.103, 75 కోట్లు రాబట్టాయి. థగ్ లైఫ్లో కమల్, శక్తివేల్ అలియాస్ శక్తిగా, అతని దత్తపుత్రుడు అమర్గా సిలంబరసన్ నటించారు. అభిరామి, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, అలీ ఫజల్, సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ తదితరులు ఈ మూవీలో యాక్ట్ చేశారు. కల్ట్ క్లాసిక్గా పరిగణించే 1987లో వచ్చిన హిట్ సినిమా నాయకన్ తరువాత కమల్ హాసన్, మణిరత్నం తొలి చిత్రం థగ్ లైఫ్. థగ్ లైఫ్ చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోవడం నిజంగా ఆందోళన కలిగించే విషయానికి. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.